వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వృద్ధి రేటు మరి అధికంగా ఉన్నది చైనానే 7.40 అండ్ మన ఇండియాది మీరు చూస్తే 5.60. సో ఈరోజు జీడిపి గ్రోత్ రేట్లో నెంబర్ 1గా ఉన్న చైనానే 7.40 ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 15% లక్ష్యంగా పెట్టుకున్నామని మీరు చెప్పడం చూస్తుంటే ఇది ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నారా లేదా ఒక పోలిగాడిగా చెప్తున్నారా అనేది మాకు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు ఈ వృద్ధి రేటు అంటే గ్రోత్ రేట్ని ఎలా లెక్క కడతారో అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా నేను అడుగుతున్నా. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో సంవత్సరంలో వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల నుంచి మొత్తంగా జరిగిన ఉత్పత్తిని అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే గ్రోత్ రేట్ అనేది వస్తుంది. కానీ మీరు చూస్తే ఈ సంవత్సర కాలంలో 50% ప్రాంతాల్లో నాట్లే వేయలేదు. వేసిన చోట ఎండిపోవడం లేదా మునిగిపోవడం జరిగింది. మరి అగ్రికల్చర్లో వీళ్ళు ఎంత గ్రోత్ రేట్ చూపిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. అలాగే పరిశ్రమల విషయానికి వస్తే ఇండస్ట్రీస్ అంతా కూడా విభజన తర్వాత 70% హైదరాబాద్కు పోయింది. సో ఏ విధంగా ఇండస్ట్రీస్లో వీళ్ళు గ్రోత్ చూపిస్తారో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే సేవా రంగంలో చూస్తే ముఖ్యంగా మనం చెప్పుకునేది ఐటీ. ఈ ఐటీ అనేది 95% ఈరోజు హైదరాబాద్కే పోయింది. మరి సేవల రంగంలో వీళ్ళ గ్రోత్ రేట్ ఎలా తీసుకురాబోతున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే ఎప్పుడూ కూడా డబుల్ డిజిట్ వచ్చింది లేదు. అలాంటిది ఇప్పుడు వస్తుంది అని ఆయన చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరమే మీరు చూస్తే ఆర్బీఐ చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ అటు ఇటుగా 7% ఉంది ఈ గ్రోత్ రేట్ అనేది. సో ఏ విధంగా భారతదేశానికే 7% అటు ఇటుగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి 15% ఎలా తీసుకురాగలుగుతారు అని. ఎందుకంటే ఈనాడు పేపర్లోనే వేయటం జరిగింది 2014 నుంచి 15లో 7.48% ఉన్న వృద్ధి రేటును 2015-16లో 10.83కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే డబుల్ ఏ విధంగా ఈరోజు పరిశ్రమలు లేదు, ఐటీ లేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ఆధారపడితే ఎక్కడా కూడా రైతు బాగుపడిన దాఖలాలు కనిపించడం లేదు. మరి ఏ విధంగా ఆయన తీసుకొస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ హైదరాబాద్లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా తన స్పీచ్లో ఇలాగే అబద్ధాలు కోతలు మాట్లాడుతూ ఉంటే అక్కడ మీటింగ్లో ఉన్న ఒక స్పీడన్ ఆర్థిక మంత్రి అవి చూస్తూ వింటూ ఉండబట్టలేక మైక్ లాక్కొని ఒక మాట చెప్పాడు. మీ అందరూ కూడా చూసుంటారు, చదివి ఉంటారు. మా దేశంలో కానీ ఇలాంటి మాటలు రాజకీయవేత్తలు మాట్లాడితే అయితే వాళ్ళని జైలుకు పంపిస్తాం లేదా పిచ్చాసుపత్రికి పంపిస్తామని. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికి పంపించాలి? ఆప్షన్ ఆయనకే ఇస్తాం. ఆప్షన్ ఏ జైలు, ఆప్షన్ బి పిచ్చాసుపత్రి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదని. తెలుగుదేశం వాళ్ళు అడగచ్చు, ఏంటి అసలు వృద్ధి రేటే లేదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని. ఉందండి, లేదని నేను చెప్పట్లేదు. దేంట్లో ఉంది అంటే రైతుల ఆత్మహత్యల్లో మీరు ఒక సెపరేట్ రికార్డు సాధించారు. విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒక సెపరేట్ రికార్డు సాధించారు. అలాగే మహిళల మీద అత్యాచారాలు చేయడంలో నెంబర్ 1గా భారతదేశంలోనే ఒక రికార్డు సాధించారు. అలాగే ఈరోజు చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ఆడవాళ్ళని పచ్చి బూతులు మాట్లాడించడంలో మీరు నెంబర్ 1 రికార్డు ప్రపంచ స్థాయిలోనే మీరు ఈరోజు సాధించారు అనటంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ ఈరోజు కొలువు లేదని తలువులు చాలిస్తున్నారు అని చెప్పి రాష్ట్రంలో ఏటా 4,000 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే గుండె తరుక్కుపోతుంది. ఈరోజు రాష్ట్రంలో రైతులకి ఎక్కడా కూడా ఆదాయం పెరగలేదు. రైతు రుణమాఫీ ఎక్కడా జరగలేదు. అలాగే డ్వాక్రా మహిళల ఆదాయం పెరగలేదు, వాళ్ళకి రుణమాఫీ జరగలేదు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఎక్కడి నుంచి వీళ్ళు గ్రోత్ రేట్ తీసుకొస్తారో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు మహిళల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యేలని వీళ్ళు పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా దోచేసుకుంటున్న ఈ మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడిని కానీ గ్రోత్ రేట్లో వాళ్ళ పర్సంటేజ్ చూస్తే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది.
ఎందుకంటే ఈనాడు పేపర్లోనే చాలాసార్లు వేశారు. 38 మంది ఎమ్మెల్యేలు, 7 మంది మంత్రులు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా చేస్తున్నారు, అడ్డదిడ్డంగా దోచేసుకుంటున్నారు అని. ఆ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీ దోపిడీ 15% కాదు 150% ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అండ్ ఈరోజు ముఖ్యంగా మహిళల్ని పెట్టడం వల్లే ఈరోజు ఇసుకల్లో అన్యాయం జరిగిందని మొన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఏదో ఇసుక రీచ్లు ఇస్తున్నామన్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఏ విధంగా తన ఎమ్మెల్యేలతో, చీఫ్ విప్పులతో, మంత్రులతో దోచుకున్నారో మనం చూసాం. మరి సిన్సియర్ ఆఫీసర్లుగా వాటిని అడ్డుపడిన వనజాక్షి లాంటి మరి ఎంఆర్ఓల్ని తన చీఫ్ విప్ లాంటి చింతమనేని ప్రభాకర్ కొట్టిన విషయాన్ని కూడా మనం చూసాం. అలాంటి మంత్రుల్ని వీళ్ళు కనుక అలాంటి చీఫ్ విప్పుల్ని వీళ్ళు కంట్రోల్ కనుక చేసుంటే ఈరోజు ఈ విధంగా వాళ్ళు బరి తెగించి ఉండేవారు కాదు. ఎందుకంటే మొన్న చూసి చాలా బాధేసింది. అసలు పేపర్లో రాయలేనటువంటి విధంగా, వినలేటటువంటి విధంగా ఒక చీఫ్ విప్గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కూడా మహిళల గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు అంటే ఇలాంటి సూదిగాళ్ళనే ఆయన ఎలా ప్రోత్సహిస్తున్నారో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంగన్వాడీ మహిళలు ఈరోజు న్యాయమైన డిమాండ్లనే అడిగారు. అదేంటో వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీలో ఉండే వాళ్ళకి అంత కోపం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. గతంలో 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కించారు జీతాలు పెంచమంటే. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో మేమందరం కూడా ప్రతిరోజు కూడా అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచాలని గొడవ చేస్తే ఒక సబ్ కమిటీని వేసి ఆ కమిటీ జీతాలు పెంచబోతుంది, సెప్టెంబర్లో నుంచి ఇవ్వబోతుందని చెప్పినా కూడా ఇంతవరకు అసలు వాళ్ళ జీతాలే ఇవ్వలేదు. ఇంకా పెన్షన్ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు? వాటి కోసం వాళ్ళు ధర్నా చేస్తే మగ పోలీసులతో కొట్టించడం, అలాగే విచిత్రంగా సూదులతో గుర్తించడం. ఎక్కడో పశ్చిమ గోదావరిలో చూసాం సైకో సూదిగాడని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా సైకో సూదిగాళ్ళుగా తయారైపోయి సైకో సీఎం కింద మహిళల్ని వేధించడంగానే పనిగా పెట్టుకున్నారనేది కనిపిస్తోంది. ఈరోజు రిషితేశ్వరిని కాపాడాలి, రిషితేశ్వరి చనిపోతే ఆ కేసులో ప్రిన్సిపాల్ని కాపాడటానికి మరి దేవినేని ఉమా కానీ అలాగే ధూళిపాల నరేంద్ర గారు ఎవరైతే సైకో సూదిగాళ్ళు వాళ్ళ మాట విని ఆ అమ్మాయికి అన్యాయం చేశారు. ఆ తల్లిదండ్రులు వెళ్ళి లెటర్ రాసినా కూడా ఇంతవరకు దానికి సమాధానం లేదు. నారాయణ కాలేజీలో దాదాపుగా 14 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు 24 గంటలు పనిచేసే అంగన్వాడీ వర్కర్లని చావ చితకబాది వాళ్ళ జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళటం కానీ, సూదులతో గుచ్చటం కానీ, వాళ్ళ బట్టలు చిరిగి రక్తం వచ్చేలా కొడుతుంటే అసలు చలించకుండా ఈరోజు ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు అంటే ఆయనకి ఆడపిల్ల లేదు కాబట్టే, ఆడపిల్ల విలువ తెలియదు కాబట్టే ఈరోజు ఆడవాళ్ళని ఇంతగా అవమానిస్తున్నారు, ఇంతగా హింసిస్తున్నారు.